ఆయన సంకల్పాన్ని మనకి తెలియపరుస్తూ ఉన్నాడు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, అనుగ్రహింపబడిన అక్షరార్థముగా దేవుని కృప చేత అనేది క్రైస్తవులు విశ్వాసించుటకు, ఆయన పక్షముగా శ్రమపడుటకు దేవుడు అనుగ్రహిస్తాడు అని అర్థము. 2, క్రీస్తు మహిమ దోహపడతాయని మనకి తెలియపరుస్తూ ఉన్నాడు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఏమి కలిగి ఉన్నాడు అని అంటే ఆయన ఒక ఆశ కలిగి ఉన్నట్ల మనకి తెలియపరుస్తూ ఉన్నాడు. ఆయన ఆశ కలిగి ఉన్న దేవుడని మనం నమ్మాలి, విశ్వసించాలని మనము తెలుసుకోమని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మన పట్ల అద్భుత కార్యములు చేస్తూ ఉన్నాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 29వ వచనము 30వ వచనంలో మనం చూసినట్లయితే, ఏలయనగా మీరు నా యందు చూసినట్టు నా యందున్నదని మీరిప్పుడు వినుచున్నట్టు పోరాడము మీకును కలిగి ఉన్నందున క్రీస్తునందు విశ్వాసించటమే గాక ఆయన పక్షంగా శ్రమపడుట ఆయన పక్షంగా మీకు అనుగ్రహింపబడిందని మీరు తెలుసుకోమని దేవుడు బయలుపరుస్తూ ఉన్నాడు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము చూసినట్లయితే, మరి ఒక మాట మనం చూసినట్లయితే ఇంకొక 2 విషయాలు మనకు కనబడుతున్నాయి. ఆ 2 విషయాలు మనం చూసుకుని మనం ముగించుకోవడానికి మరి సిద్ధముగా ఉన్నామని మీకు తెలియపరుస్తూ ఉన్నాను. విలాప వాక్యములు 3వ అధ్యాయము, విలాప వాక్యములు 3వ అధ్యాయము 2వ వచనములో మనం చూసినట్లయితే, ఆయన మనతో స్వయంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన కటిక చీకటిలోనికి చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఖచ్చితంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన కటిక చీకటిలోనికి దారి తీసి దారిలో నన్ను నడిపించుచున్నాడు. కటిక చీకటిలోనికి దారి తీసి దానిలో నన్ను నడిపించుతూ ఉన్నాడు. ఎవరు నడిపిస్తూ ఉన్నారు అనంటే, ప్రభువైన దేవుడు, జీవము కలిగిన దేవుడు, సైన్యములకు అధిపతైన యెహోవా దేవుడు, జీవము కలిగిన దావీదు కుమారుడైన యేసుక్రీస్తు ఏం చెప్తూ ఉన్నాడు అనంటే, ఆయన కటిక చీకటిలోని దారి తీసి దానిలో నన్ను నడిపించుతూ ఉన్నాడు అని చెప్తున్నాడు. కటిక చీకటిలో ఈరోజు నువ్వు తెలుసుకోవాల్సిన విషయం ఏమిటో తెలుసా? మనమందరము కూడా కటిక చీకటిలో నడిచి ఉన్నాం. కటిక చీకటినే మనము ప్రేమించాం. కటిక చీకటిలో బానిసత్వంలో ఉండిపోయాం. కటిక చీకటినే మనం గౌరవించాము, కటిక చీకటినే ప్రేమించాము, కటిక చీకటినే ఆహ్వానించాము. కానీ దానిని తీసి, కటిక చీకటిని ఏం చేశాడంటే దానిని తీసి నిన్ను నడిపిస్తూ ఉన్నాడు. నిన్ను ఏం చేస్తూ ఉన్నాడు అంటే ఆయన నడిపిస్తూ ఉన్నాడు. ఆయన ఆగ్రహము నుండి బబులోను దేవుడు తన ప్రజలకు వ్యతిరేకంగా బబులోను తన శిక్ష సాధనముగా ఉపయోగించుకున్నాడు అని చెప్తూ ఉన్నాడు. అయితే ప్రియమైన దేవునికి బిడ్డలారా, ఆయన ఏం చేసి ఉన్నాడని మనకి కనబడుతూ ఉంది అనంటే, కటిక చీకటిలో దారి తీసి దానిలో నన్ను నడిపిస్తూ ఉన్నాడు. మనము చీకటి సంబంధములు కాదు గాని చీకటిని తీసివేసి మంచి దారిలో మనం నడిపిస్తూ ఉన్నాడు.
అనగా మంచి వెలుగులోనికి మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. మనము చీకటి సంబంధములు కాదు గాని వెలుగు సంబంధమై ఉన్నామని మనం తెలుసుకోవాలి. అందుకే ఇక్కడ అంటున్నాడు, విలాప వాక్యంలో మనకేం తెలియపరుస్తూ ఉన్నాడు అంటే, ఆయన కటికి చీకటిలోనికి దారి తీసి దానిలో నన్ను నడిపించుతూ ఉన్నాడు అని చెప్తున్నాడు. కటికి చీకటి మనకి వెలుగుకును చీకటికి పొద్దెక్కడ అని అడుగుతున్నాడు. నిజమే, చీకటి వెలుగు వచ్చిన వెంటనే చీకటి పారిపోతుంది. ప్రియమందరికి బిడ్డలారా, వెలుగు ఎప్పుడైతే చీకటిలోకి వచ్చిందో ఆ చీకటి ఏమైపోతుందంటే వెలుగుగా మారిపోతుంది. కానీ ఒక కొవ్వొత్తు ఆ యొక్క గృహానికే వెలుగునిస్తుంది. కానీ వందలాది కొవ్వొత్తులు వెలిగించినట్లయితే వందలాది కుటుంబాలు వెలిగింపబడతాయి అని ప్రభు సెలవిస్తున్నాడు. ఒక కొవ్వొత్తు కరిగిపోయి తన వెలుగుని ఎలాగైతే ప్రకాశింపజేస్తుందో, క్రీస్తు నీ పట్ల నా పట్ల ఒక బాధ్యతను తీసుకుని నీ పాపమును నా పాపమును ఆయన భుజాన వేసుకుని ఆయన మరణము ద్వారాగా మనం ఏమై ఉన్నామంటే బ్రతికింపబడి ఉన్నాము, రక్షింపబడి ఉన్నాము. ఆయన ఆరిపోయి మనల్ని వెలిగించాడు. ప్రియమందరికి బిడ్డలారా, ఆయన ఆరిపోయాడు, మనల్ని వెలిగించాడు. అయితే ఆయన ఆరిపోలేదు గాని ఆయన వెలిగింపబడి మనల్ని కూడా వెలిగింపజేస్తూ ఉన్నాడు. ఆయన ఒక్కసారి ఆరిపోయి తిరిగి మళ్ళీ వెలిగింపబడి ఉన్నాడు. కానీ నీవును నేను కూడా ఎలా ఉన్నామంటే నిత్యము కూడా చీకటినే ప్రేమిస్తున్నాము గాని వెలుగుని ప్రేమించలేకపోతున్నామని ప్రభువు మనకి తెలియపరుస్తూ ఉన్నాడు. మరి ఒక మాట మనం చూసినట్లయితే, ప్రియమైన దేవునికి బిడ్డలారా, మరి ఒక మాట మనం చూసినట్లయితే ఆయన ఒక విషయాన్ని మనకి తేట తెల్లగా తెలియపరుస్తున్నాడు. యెషయా గ్రంథము 6వ అధ్యాయము, యెషయా గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనములో ఈ విధంగా మనకి తెలియపరుస్తూ ఉన్నాడు. అప్పుడు నేను ఎవరు పంపెదను, మా నిమిత్తము ఎవడు పోవునని ప్రభు సెలవుగా వింటిని. అంతటి నేను చిత్తగించుము, నేనున్నాను, నన్ను పంపుము మనగా. ఆయన నీవు పోయి ఈ జనులతో ఇట్లనము, మీరు నిత్యము వినుదురు గాని గ్రహింపకుందురు, నిత్యము చూసుచుందురు గాని తెలుసుకోకుందురు అని చెప్తున్నాడు. ఇక్కడ ప్రవక్తని యెషయా అంటున్నాడు, నేను ఎవరిని పంపెదను, మా నిమిత్తం ఎవడు పోవునని ప్రభువుని సెలవీయగా వింటిని. అంతట నేను అపోస్తుడైన పౌలు చెప్పినట్లుగా ప్రవక్తన యెషయా అంటున్నాడు, నేను చిత్తగించుము, నేను ఉన్నాను, నన్ను పంపుము. ప్రవక్త అయిన యెషయా అంటున్నాడు, ప్రభువా నేనున్నాను, నీ పనిలో బాల్య భాగస్థుడుగా నేను ఉన్నాను, నేను పరిశ్రమ చేయడానికి నేను ఉన్నాను, ఈ ఆజ్ఞలను ప్రకటించడానికి నేను ఉన్నాను, అనేక మందికి నీ ఒక కృపని అందించడానికి నేను ఉన్నాను, నన్ను పంపు ప్రభువా. అపోస్తలుడైన పౌలు ప్రకటించడానికి ఆశపడ్డాడు. కానీ ఇక్కడ ప్రవక్త అయిన యెషయా అంటున్నాడు, నన్ను పంపు ప్రభువా. ఒకటి ఆశ కలిగి ఉండాలి, రెండోదిగా ఏమడగాలి అంటే పంపు ప్రభువా అని మనం అడగాలి. మొట్టమొదటిసారిగా ఆశ కలిగి ఉండాలి, రెండోదిగా ప్రార్థన కలిగి ఉండాలి, మూడోదిగా ఏమి కలిగి ఉండాలంటే పంపు ప్రభువా అని మనం అడగాలి. ప్రియమైన దానికి బిడ్డలారా, అయితే యెషయా అంటున్నాడు, అయ్యో నేను అపవిత్రమైన పెదవుల కడువాడను అని చెప్తూ ఉన్నాడు. ఎందుకనంటే మనము కూడా అపవిత్రమైన పెదవులతో ప్రకటించడము కాదు గాని
పరిశుద్ధమైన పెదవులతో మనం ప్రకటించాలని మనం నేర్చుకోవాలని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. మరి ఒక మాట మనం చూసుకుని నేను ముగించడానికి ఇష్టపడుతున్నాను. ఇంకా ముగింపులోనికి నేను రాబోతూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, కీర్తన గ్రంథంలోనికి మనం వచ్చినట్లయితే 67వ అధ్యాయము మొదటి నుండి 5 వచనాలు మనం ధ్యానించుకున్నట్లయితే అక్కడ అంటున్నాడు, ప్రధాన గాయకుల తత్తివాద్యములతో పాడదగిన గీతము ఇక్కడ కనబడుతూ ఉంది. చూడండి, భూమి మీద నీ మార్గము తెలియబడినట్లు అన్యజనులందరిలో నీ రక్షణ తెలియబడినట్లును దేవుడు మిమ్మను కరుణించి మిమ్మను ఆశీర్వదించునుగాక. ఆయన తన ముఖ కాంతి మీద ప్రకాశింపజేయును. దేవా, ప్రజలు నిన్ను స్తుతించుదురుగాక, ప్రజలందరూ నిన్ను స్తుతించెదరు గాక. న్యాయములను బట్టి నీ ప్రజలకు తీర్పు తీర్చుదువు. భూమి మీదున్న జనులను వేరెదువు. జనములను సంతోషించు ఉత్సాహ ధ్వని చెయ్యును గాక. దేవా, ప్రజలు నిన్ను స్తుతించుదురు గాక, ప్రజలందరూ నిన్ను స్తుతించుదురు గాక అని చెప్తూ ఉన్నాడు. నిజమే ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రజలు నిన్ను స్తుతించెదరు గాక, ప్రజలందరూ నిన్ను స్తుతించెదరు గాక చెప్తూ ఉన్నప్పుడు ఇక్కడ అంటున్నాడు, మా దేవుడు మమ్మను ఆశీర్వదించిన మాట చూస్తూ ఉన్నాం. దేవుడు మమ్మల్ని దీవించును అన్న మాట చూస్తూ ఉన్నాం. భూగంత నివాసులందరూ ఆయన యందు భయభక్తులు నిలుపుదురు అన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. దేవుని మాటను వింటే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే నువ్వు ఎలాగుంటావో తెలుసా? దేవుడు నిన్ను నన్ను మనందరినీ కూడా ఏం చేస్తారంటే ఆశీర్వదిస్తాడు. దేవుడు నిన్ను నన్నే కాదు ప్రియమైన దేవుని బిడ్డలారా, భూగంత నివాసులందరూ ఆయన యందు భయభక్తులు ఉంటే అందరూ కూడా ఆశీర్వాదం పొందుకుంటారని ప్రభు సెలవిస్తున్నాడు. ఈ మాటలు నీవును నేనును కూడా దేవునికరంగా ఆశీర్వాదకరంగా ఉండాలని కోరుకుంటూ నా మాటలను ముగిస్తూ ఉన్నాను. కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.